సూపర్ 6 ఇవ్వకపోతే ఎప్పటికిప్పుడు ప్రభుత్వం మీద పోరాటాలు చేసేస్తారు, లేకపోతే దానికే ఓట్లు వేయరు అని నేను చెప్పను. ఎందుకంటే నవరత్నాలు ఇచ్చిన జగన్నే ఓడించినప్పుడు సూపర్ 6 ఇవ్వకపోతే జనం ఓట్లు వేయరు అనుకోవడానికి ఏమీ లేదు. వాళ్ళకి వేరే ఏదో ఆకాంక్ష ఉంది. ఆ వేరే ఏదో అంటే అభివృద్ధిని జగన్ పట్టించుకోలేదు, సంక్షేమం ఇచ్చినా ఎవరి కోసం ఇస్తున్నారు అన్నటువంటి ఫీలింగ్తోనే ఉన్నారు. అయితే తల్లికి వందనం అమ్మఒడి బదులు తల్లికి వందనం. అమ్మఒడి ఇంటికి ఒకళ్ళకి ఇస్తే 15,000, ఆ తర్వాత ఒక ఏడాది 1000, ఇంకొక ఏడాది 1000 తీసి స్కూల్ మెయింటెనెన్స్, టాయిలెట్స్ వీటికి పెట్టారు. టోటల్గా 13,000 చేతికి వచ్చేది. అదే సందర్భంలో తాము అధికారంలోకి వస్తే ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి 15,000కి 15,000 ఇస్తామని చెప్పింది ప్రభుత్వం. నిన్న అసెంబ్లీలో పయ్యావుల కేసు చెప్పడం అయితే వివిధ పద్దుల కిందకి ఆల్రెడీ డబ్బులు ఇచ్చాం, త్వరలో తల్లికి వందనం ఇస్తాం అని చెప్పుకొచ్చారు. అయితే ప్రశ్నోత్తరాలలో మరొక కోణంలో వచ్చినటువంటిది ఏదైతే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, తాటిపర్తి చంద్రశేఖరు, విరూపాక్షి, దాసరి సుధ, మత్స్యరస విశ్వేశ్వరరాజు అడిగిన ప్రశ్నలకి సమాధానంగా పాఠశాలకి వెళ్ళే పిల్లలకు ప్రభుత్వం ఏదైనా ఆర్థిక సహాయం అందజేయడం అవుతున్నదా అని అడిగితే, లేదండి, ప్రభుత్వం తల్లికి వందనం అనే కొత్త పథకాన్ని రూపొందిస్తోంది, వివరణాత్మక మార్గదర్శకాలు త్వరలో జారీ చేయబడతాయి అని ప్రకటించారు. అయితే ఆర్థిక సాయం పొందుతున్న విద్యార్థుల సంఖ్య మరియు విడుదల చేసిన మొత్తం పరిమాణం యొక్క పూర్తి వివరాలు ఏంటంటే ప్రశ్నే ఉత్పన్నం కాదన్నారు. లేనట్లయితే దానికి గల కారణాలేంటి మరియు 19-24 మధ్యకాలంలో లబ్ధి పొందిన విద్యార్థుల వివరాలు మరియు విడుదల చేసినటువంటి మొత్తాలు ఏంటి అంటే లేనట్లయితే దానికి కారణాలంటే ఎట్లాగూ రెడీ చేస్తున్నాం పథకాన్ని అన్నారు కాబట్టి అక్కడితో అయిపోయింది. అయితే జగన్ టైంలో ఎంత ఇచ్చారు అన్నటువంటి దానికి అమ్మఒడి కింద 19-20 నాడుకు వచ్చేటప్పటికి 975 కోట్లు, 19-20లో 20-21లో 862 కోట్లు, 21-22లో 954 కోట్లు, 22-23లో 748 కోట్లు ఇట్లాగ డబ్బులు ఇచ్చారన్నటువంటిది లెక్క. టోటల్గా 3,541 కోట్ల రూపాయలు అప్పట్లో అమ్మఒడి కింద ఇచ్చారు అన్నటువంటిది లెక్క చెప్పుకొచ్చింది.